ఓకే. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి గెలుపు. గెలుపు అనేది నీ చేతిలో లేని దాని గురించి నువ్వు ఎంతో ప్రయత్నిస్తుంటావనమాట. ఆశ అంటే చూస్తున్నావా? నీ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. అదేంటిదంటే ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ ఉంది. రన్నింగ్ రేస్‌లో ఒక 10 మంది పార్టిసిపేట్ చేస్తారనుకో. ఆ 10 మందిలో గెలిచేది ఒక్కడే. నీలాగా నీకంటే ఇంకా గొప్పగా ఎంతోమంది ట్రైన్ అయ్యి ఉంటారు. వాళ్ళల్లో నువ్వు గెలవచ్చు. లేకపోతే నీ తర్వాత ఇంకొకడైనా రావచ్చు. నీకంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కూడా ఇయ్యొచ్చు వాడు. ఎందుకు ఇప్పుడు నువ్వు ఫస్ట్ నుంచి నీ లైఫ్ ఎఫర్ట్ ఏందంటే నీ డ్రీము, నీ గోల్ అదే అయ్యి ఉండొచ్చు. నేనేమంటున్నానంటే నువ్వు ఆ 10 మందిలో ఒక్కడివి నువ్వు అవ్వటం కంటే, ఆ 10 మందికి నువ్వు ఒక్కడివవ్వు అని నేను చెప్తున్నా. దానికేందంటే ఇప్పుడు నువ్వు రన్నింగ్ రేస్ పార్టిసిపేట్ నువ్వు గెలవు. ఎందుకంటే నీకంటే టాలెంట్ పర్సెంట్ ఉండకు. ఆటోమేటిక్‌గా ఓడిపోతావు. సపోజ్ మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నా కూడా, మన ఒలింపిక్స్‌లో ఒకప్పుడు మనకి రన్నింగ్ రేస్‌లోనే ఒలింపిక్ తెచ్చినోళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఎందుకు తేలేకపోతారు? అది టైం అనమాట. ఇప్పుడు ఈరోజు నువ్వు గెలిచినావంటే రేపు నువ్వు ఓడిపోవచ్చు కదా! ఈరోజు నీ రోజుందంటే రేపు నువ్వు గెలుస్తావో లేదో తెలవదు. అట్లా నేనేం చెప్తున్నా అంటే, ఆ రన్నింగ్ రేస్‌లో నువ్వు పాల్గొనే కాడికి రన్నింగ్ రేస్‌నే నువ్వు క్రియేట్ చెయ్యి అంటున్నా. నేను చెప్పేది అర్థమైతుందా? దాన్ని ప్రొడ్యూస్ జెయి. దానికి స్పాన్సర్ జెయి నువ్వు. ఏమ అంతా ఆలోచించి అంటున్నా. దాంట్లో నువ్వొక్కడివి గాదు. నువ్వొక్కడివి వాళ్ళందరికీ ఇలాగా. ఇప్పుడు నువ్వు గెలిచినావనుకో సపోజ్ నువ్వు దాంట్లో నీ డ్రీమ్ గాని, ఏదన్నా గాని నువ్వు దానికోసం ఎంత ఎఫర్ట్ పెడుతూ నువ్వు సాధిస్తావు. లాస్ట్ చేసినాక ఒక్కడే నీకొచ్చి గిఫ్ట్ ఇస్తాడు చూసినావా దాన్ని స్పాన్సర్ చేసినోడు. ఆ ఒక్కడి చేతిలో నుండి గిఫ్ట్ తీసుకొని థాంక్ యూ అని చెప్తూ అతని మీద సాలవాలు తీసుకోవడం ఎంతో గొప్పగా ఫీల్ అయిపోతాడు. అతని కాళ్ళకి దండాలు పెట్టడం గాని ఏమో సంథింగ్ చానా జరుగుతుంటది గదా! నేనంటున్నా. ఇక్కడ నువ్వు ఉండిపోకు. ఇక్కడికి రా అంటున్నా నేను. అర్థమైందా? ఈ లెవెల్ గాదు. ఈ లెవెల్‌లో ఆలోచించు. ఏదన్నా గాని నీ డ్రీమ్ ఎంత గొప్పగుండాలంటే ఈడ నుంచి మొదలుపెట్టినప్పుడు నువ్వు ఈడికి రావాలా. ఆ 10 మందిలో ఒక్కడివైపోయినావనుకో నువ్వు ఈరోజు నీదయ్యుండొచ్చు. రేపు ఇంకొకడిదయ్యుండొచ్చు. ఎందుకంటే నీకంటే ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ చేసేవాళ్ళుంటారు గదా! అదే నువ్వు దాన్ని స్పాన్సర్ చేసుకున్నావనుకో నీ డ్రీము నేను చెప్తున్నా గదా! ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక డ్రీమ్ ఉంటదబ్బా! ఒకడు క్రికెట్ అంటే పిచ్చి, ఒకడు ఫుట్‌బాల్ అంటే పిచ్చి, ఒకడు రన్నింగ్ అంటే పిచ్చి, ఒకడు కబడ్డీ అంటే పిచ్చి. దాంట్లో ఇంతమందిలో నువ్వు ఒకడు గెలుస్తావో లేదో తెలవదు. ఇప్పుడు మనం క్రికెట్ గురించి మాట్లాడుకున్నా గూడా మనకి ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి మనకి వరల్డ్ కప్ జరుగుతుంది గదా! క్రికెట్‌లో గెలిచింది మన ఇండియా తరపున ఎన్ని సార్లు గెలిచింది మహా అంటే మీరు తెలిస్తే కామెంట్ జేయండి. నాకు గూడా తెలుసు. అందుకే కామెంట్ జేయమంటున్నా. అదే అంటున్నా. ప్రతి సంవత్సరం ప్రతిసారి మనమే గెలవం గదా! మన అదృష్టం గావచ్చు, మన ఎఫర్ట్ గావచ్చు. ఎందుకంటే మనం బాగా ఆడుతామంటే మనకంటే ఇంకొకడు ఇంకా బాగా ఆడొచ్చు గదా! ఇప్పుడు మనం ట్రైన్ అయితామో మనకంటే బాగా పక్కనోడు గూడా ట్రైన్ అయితడు. నేనదే అంటున్నా. నువ్వు దాన్ని చేసే కాడికి దానికి నువ్వు స్పాన్సర్ చేసుకున్న ఇప్పుడు అనొచ్చు. అంటే నాకాడ డబ్బులే లేవు గదా! నువ్వు అది జెయి, ఇది జెయి అంటున్నావు. అంటే నువ్వు ఇప్పుడు క్రికెట్‌లో పోవడానికి నువ్వెంత కష్టపడుతుంటావో, ఆ ఎఫర్ట్ ఏదో నువ్వు సంపాదించడమేం బెట్టు. నీకు ఆడికి పోయినా కూడా ఈడ మనకు మహా అంటే 11 మంది ఆడే ఆటగాళ్ళు, ఒక 20 మంది జట్టు ఉన్న మొత్తం ఒక గ్రూప్ ఉన్న దాంట్లో కొంతమందికి ఆడే దాంట్లో నువ్వు వేల మంది దానికోసం అప్లై చేసుకోవడం, వేల మంది పో పోతే మన ఇండియా తరపున ఆడనీకి కొంతమందే పోతుంటరు. దాంట్లో నీకు అంటారు చూసినావా? నీకు అవకాశం వస్తది, రాకపోవచ్చు నేను జెప్పేది. ఆ అవకాశం నువ్వు ఇంకొకడికి ఇయ్యి అంటున్నా. అది నువ్వు తలుసుకుంటే ఇప్పుడు నువ్వు క్రికెట్ అంటే నీకు పిచ్చున్నప్పుడు నువ్వు అది ఆడేదే నీది గాదు. నీ గొప్పతనం గాదు. నువ్వు ఒకడితోటి ఆడిచ్చినావనుకో నీ డ్రీమ్ ఎంత ఉంటదంటే నువ్వు ఒక్కడివి ఆడటం గాదు. నీలాంటోడిని 10 మందిని రెడీ జేయగలుగుతావు. నేననేదేందంటే ఈ వీడియోలో మెయిన్ చెప్పడం ఒకటి నువ్వు అక్కడితోనే ఆగిపోకు. ఎందుకంటే 10 మందిలో నువ్వు ఒక్కడివి కావద్దు ఎప్పటికన్నా గాని. 10 మందికి నువ్వు ఒక్కడిలాగా ఉండంటున్నా నేను. ఇప్పుడు క్లియర్‌గా అర్థమైందిగా చెప్పేది. మళ్ళీ ఇంకొకలాగా చెప్తా చూడు. ఏందంటే ఇది నీకు నువ్వు గెలవనేది నీ చేతుల్లో ఉంటది. ఉన్న తర్వాత నువ్వు ఎంతైనా ఎఫర్ట్ పెట్టబ్బా! దానికి ఒక డెస్టినీ అనేది ఉంటది. గెలిచేది, ఓటమి అనేది మనకి ఓటములనేది జస్ట్ మనకి అంటారు చూసినావా? మన బిరుదులు మాత్రమే. మనం లైఫ్‌లో ఓడిపోయినావు, లైఫ్‌లో గెలిచినావు కాదు. ఈరోజు వస్తది, రేపు పోద్ది. పోయిన రోజు మళ్ళీ రేపు మనకు రాదు. రేపు అనేది ఇప్పుడు మనకు రాదు. పోతూనే ఉంటది, వస్తూనే ఉంటది, అయిపోతూనే ఉంటది. అంతే. దానికి ఎగ్జాంపుల్‌గా ఏందంటే నేను చెప్పేదేందంటే, నువ్వు చేసేటప్పుడు 10 మందికి ఒకటి మళ్ళీ చెప్తున్నా డైలాగు. 10 మందిలో నువ్వు ఒక్కడివి అంతే. 10 మందిలో 10 మందిలా ఒక్కడివి గాదు. 10 మందికి నువ్వు ఒక్కడివే ఉండాల. అర్థమైందా? క్లియర్‌గా నేను వీడియో చేయడానికి కూడా కారణం అదే. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు నాకు అది ఇది అని చెప్పి నువ్వెంత చేసినా ఒకడి కాడికి పోయి గిఫ్ట్ అది ఏమంటారు పురస్కారాలు పొందడం, మళ్ళీ వాళ్ళకి దండాలు పెట్టడం, వాళ్ళకి థాంక్స్ చెప్పడం అది కాదు నేననేది. నీకు నచ్చింది నీకు నచ్చినట్టుగా చెయ్యి. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని సాధించడం గాదు. దాని లెవెల్ ఉంటది జూసినావా? అదే చెప్పినా గదా! దాన్ని స్పాన్సర్ జేసే లెవెల్‌లో పోవాలి నువ్వు. ఇన్ని సంవత్సరాలు దానికోసం నువ్వు సెలెక్ట్ గానీకి పడే కష్టం కన్నా, నువ్వు దాన్ని సాధించే కష్టం ఇంకా చాలా సింపుల్‌గా ఉంటది.
నిన్ను ఒకడు సెలెక్ట్ చేసుకోవడం కాదు. నువ్వు దానికోసం నువ్వే సెలెక్ట్ అయ్యేలాగా చేసుకున్నావు. నువ్వే సెలెక్ట్ చేసే దగ్గరకొచ్చినావనుకో అది పెద్ద మ్యాటర్ కాదు. నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏది ఇంప్రూవ్ కాదు. పక్కనోడిని నువ్వు సాటిస్ఫై చేయాలంటే నీకు చాలా కష్టం. నాకు తెలిసినంత వరకైతే. నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకొని నీ స్కిల్ నీకేదో నీకు తెలుసు ప్రతీది. పక్కనోడిని ఇంప్రూవ్ చేయాలంటే మనకు కష్టమైపోద్ది. ఎందుకంటే వాడికి నచ్చినట్టు మనం చేయాల. మనకు నచ్చినట్టు చేసినామనుకో పక్కనోడికి ఎవడికి నచ్చదు. నేను అదే చెప్తున్నా. నువ్వు ఒకడికి నచ్చేటట్టు చేసేది కాదు. దీంట్లో అన్నిటికి రిలేటివ్ అయ్యి ఉంటదనమాట. నువ్వేదైనా చేయాలన్నా ఒకడికి నచ్చేటట్టు చేయాలి. నీకు నచ్చింది నువ్వు చేయడానికి ఫ్రీడమ్ కూడా ఉండదు. అదే కదా నేను చెప్పేది. ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేసేయాలి నువ్వు. రావాలంటే ఏం చేయాలా? నువ్వు అక్కడ చేసేది కాదు. మొత్తం కంప్లీట్‌గా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది సరేనా? నేను చెప్పింది మీకు చాలా వరకు అర్థమై ఉంటదనుకుంటున్నా. నేను చెప్పిందంతే సింపుల్‌గా 10 మందిలో నువ్వొక్కడివి కాదు. నువ్వొక్కడివే 10 మందికి అన్నట్టు నువ్వుండు. అర్థమైంది కదా! ఒకడు నిన్ను సెలెక్ట్ చేయడం కాదు. నువ్వే ఒకడిని సెలెక్ట్ చేసేలాగా ఉన్నావనుకో నీకు లైఫ్ చాలా సింపుల్ అయిపోద్ది. ఒక్కడికి నువ్వు సాటిస్ఫై చేయాలంటే లైఫ్‌లో ఎప్పటికీ చేయలేవు. ఎందుకంటే వాడిని సాటిస్ఫై చేయడం కంటే మనం సాటిస్ఫై చేసుకొని మనం ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఈజీ. నేనంటుంది. సపోజ్ నువ్వేమైనా బిజినెస్ చేసుకోవాలనుకో నీకు నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఈజీ. నువ్వు ఒకడి కాడ పని చేస్తున్నావనుకో వాడికి బిజినెస్ నువ్వు చేయాలంటే వాడికి పని చేయాలి. నువ్వు వాడిని ఇంప్రూవ్ చేస్తూనే ఉండాల. ఇంప్రెస్ చేస్తూనే ఉండాలని. అప్పుడు నీకు అతను ఆ పర్సన్ నిన్ను లైక్ చేస్తాడు. అదే నీ ఓన్ ఐడియా అయిందనుకో నిన్ను ఒకడు ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వే ఒకడిని అడాప్ట్ చేసుకోగలుగుతావనమాట. ఏంది ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు చెప్పినా కదా! క్రికెట్ మ్యాచ్ గానీ, మన రన్నింగ్ రేస్ కానీ, కబడ్డీ గురించి గానీ ఏదన్నా మాట్లాడుకున్నామనుకో దాంట్లో 10 మందిలో ఒక్కడివి గాదు. ఆ 10 మందికి నువ్వొక్కడివే అన్నట్టు ఉండాల. సరేనా? నేను చెప్పడానికి ఇదే ఇంకా చెప్పుకుంటూ పోతే ఏం లేదు. నేను ఈ ఒక్క డైలాగ్ ఓన్లీ అటు తిప్పి, ఇటు తిప్పి చెప్పుకుంటాను. ఎందుకంటే మనకి నేను చాలా షార్ట్‌లు కూడా పెడుతున్నానన్నమాట. పెడితే ఏందంటే ప్రతి ఒక్కళ్ళకి చెప్పడం వల్ల ఈ కాన్సెప్ట్ ఏంది అర్థం కావట్లేదు అంటుర్రు. దాన్ని ఒక సింగిల్ వర్డ్‌లో చెప్పినా కూడా ఏందంటే ప్రతి ఒక్కళ్ళకి అర్థం కావట్లేదన్నమాట. అందుకని దాన్ని అటు తిప్పి, ఇటు తిప్పి అంటే అక్కడ, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే విధంగా దాని గురించి ఇప్పుడు బాగా మనకి ఎక్కువ మన ఇండియాలో ఫేమస్ క్రికెట్ కదా! క్రికెట్ గురించి రన్నింగ్ రేస్ గాని, కబడ్డీ గురించి తీసుకొని ఎగ్జాంపుల్‌గా చెప్తున్నానన్నమాట. మీకు అర్థమై ఉంటదనుకుంటున్నా. సరే ఈ వీడియోకి ఇంత మాత్రం. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.